మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ వరంగల్. మరో 18 రోజులకు మేడారం జాతర సమీపిస్తుంది. ఇప్పటికీ అసంఖ్యాకంగా వేల సంఖ్య దాటి లక్షల సంఖ్యకు చేరింది. దానికి తగినట్టుగా అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. చాలా ఈసారి మేడారం ఇదేనా అన్నట్టుగా గత 2 సంవత్సరాల కింద గత కొన్ని సంవత్సరాల నుంచి వస్తున్న భక్తులకు ప్రతి దగ్గర కూడా కట్టడాలు కావచ్చు, శిల్పాలు కావచ్చు, వాతావరణం కావచ్చు, ఏర్పాట్లు కావచ్చు, ఇవన్నీ కూడా ఆశ్చర్యపోయేటట్టుగా చేస్తున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఈ ఏర్పాట్లన్నీ సమ్మతమైన పూజారులకు, ఎందుకంటే మేడారం జాతరలో మిగతా అన్ని పండుగలు పర్వదినాల కంటే ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. పూజారులది ప్రధాన పాత్ర. అందులో సమ్మక్కని తీసుకొచ్చేటప్పుడు, సారలమ్మని తీసుకొచ్చేటప్పుడు వాళ్ళే ప్రధాన పాత్ర వహిస్తారు. ఇక్కడ మనకు ప్రధాన పూజారి అరుణ్ గారు ఉన్నారు. ఒకసారి వారిని అడిగి విశేషాలు తెలుసుకుందాం, వివరాలు తెలుసుకుందాం. వీటన్నిటికీ వాళ్ళు ఎట్లా ఏకీభవిస్తున్నారో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. ఎట్లా ఉంది ఏర్పాట్లన్నీ, ఏం జరుగుతున్నది? భక్తులు ఇంకా లాస్ట్ ఇయర్ 2 ఇయర్స్ కంటే కూడా విపరీతంగా వస్తున్నట్టున్నారు ఇప్పుడే. అవునండి, గత జాతరతో పోల్చితే ఏంటంటే ఈసారి గుడి నిర్మాణం అనేది అత్యంత అద్భుతంగా నా భవిష్యత్తు లెక్క ఉందండి. దాదాపు ఇంకా 1000-2000 సంవత్సరాల వరకు కూడా ఎటువంటి చెక్కు చెదరకుండా ఈ గుడి నిర్మాణం అనేది చేపట్టినాము. కేవలం పూజారుల నిర్ణయం మేరకే ఈ మార్పు అనేది జరిగింది. ఇటు గోవిందరాజు, పగిడిద్దరాజు గద్దెలు మార్చినాం. ఈ మార్పు ఎందుకు చేశామంటే, జాతర సమయంలో ఒక సైడ్ నుంచి వచ్చి భక్తులకు మాత్రమే నలుగురు దర్శనం కలుగుతుంది, ఇంకో సైడ్ నుంచి వచ్చే వాళ్ళకి కలగట్లేదు. అట్లా దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నలుగురిని వరుస క్రమంలోకి మార్చడం జరిగింది. అట్లా అయితే అందరూ వచ్చే భక్తులు కూడా నలుగురికి దర్శనం కలుగుతుందండి. ఇంకోటి ఏంటంటే, మనం ఈ గుడి ప్రాంగణంలో చూస్తే ఇటు అమ్మవార్ల చరిత్ర, సమ్మక్క, సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు చరిత్రతో పాటు ఇటు సిద్ధమైన వారి చరిత్ర, కాక వాళ్ళు, పెనక వాళ్ళు, దెబ్బగట్ల వాళ్ళు చరిత్రతో పాటు కూడా మనం ఆదివాసీల జీవన విధానము, భూమి పుట్టుక, మనుగడ, గొట్టు గోత్రాలు, ఈ పెళ్ళిళ్ళు ఎట్లా జరుగుతాయి, పనులు, శుభకార్యాలు ఎట్లా చేస్తారు, ఏం అంటే మనము అంటే ఎట్లా కార్యక్రమం నిర్వహణ ఉంటుందనేది మనము ఈ శిల్పాలలో చూడవచ్చండి. దాదాపు 7000 పైచిలకు బొమ్మలు ఈ రాతి కట్టడం మీద చెక్కించడం జరిగింది. 7000 పైన బొమ్మలండి. మనము ఈ ఆర్చ్ గేట్ లో చూసినా కూడా స్టార్టింగ్ నుంచి, ఎందుకంటే మనము ఆసియా ఖండంలో అతిపెద్ద జాతర, దాదాపు 1.5-2 కోట్ల మంది భక్తులను, అమ్మవార్లను దర్శించుకుంటున్నారు. అంటే ఇంత మహిమగల తల్లులు ఇక్కడికి వస్తే ఎంతో, అంటే అదొక అనుభూతి పొందుతారు భక్తులు. కానీ ఏంటంటే ఇక్కడ చూస్తే మాత్రం చరిత్ర అనేది మాత్రం ఎవరికి అంత తెలియదు, అంత ప్రశ్నార్థకంగానే ఉండే. దాదాపు 10-15 ఏళ్ళ నుంచి రీసెర్చ్ చేస్తున్నామండి. రీసెర్చ్ జరిగిన తర్వాతనే ఈ గుడి నిర్మాణం అనేది చేపట్టిందండి. ముఖ్యంగా మనం సీఎం రేవంత్ రెడ్డి గారికి, అట్లాగే మనం సీతక్క గారికి, కొండ సురేఖమ్మ గారికి, శ్రీనివాస్ రెడ్డి సార్ గారికి, ట్రైబల్ మినిస్టర్ గారికి, వీళ్ళతో పాటు 24 గంటలు ఈ పనులన్నీ దగ్గరుండి చూసుకునే మన కలెక్టర్ గారికి, మన ఎస్పీ గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలుపుతున్నామండి పూజాల సంఘం తరఫున. సార్ ఒక్క మాట చెప్పండి, సీఎం గారు ప్రత్యేకంగా, అంటే ఇలా 18వ తేదీన రాత్రి వచ్చి ఇక్కడే ఉంటున్నారు. గతంలో కొంతమంది సీఎంలు రావచ్చు, కానీ రేవంత్ రెడ్డి గారు చాలాసార్లు వచ్చారు. పాదయాత్ర కూడా ఇక్కడి నుంచే ప్రారంభించారు. సీఎం గారిని ప్రత్యేకంగా ఏమైనా దేనికి సంబంధించి, మేడారం డెవలప్మెంట్కి సంబంధించి ఏమైనా అడిగే ఉద్దేశం ఉందా? అంతకంటే డెవలప్మెంట్ అనేది చాలా గొప్ప విషయం అండి. ఎందుకంటే డెవలప్మెంట్ అనేది గత ప్రభుత్వాలకు కూడా మేము పూజాల సంఘం తరఫున ప్రపోజల్ పెట్టినాం. ఏంటంటే, ఇది ఏజెన్సీ ఏరియా 170 యాక్ట్ ఉంటుంది. ఇదంతా కమర్షియల్ ల్యాండ్స్ కావు, కమర్షియల్ ఏరియా కాదు. మేము ఎట్లా డెవలప్ చేయాలనేది వాళ్ళ అంటే పక్కన పడేసేది. ఎప్పుడు మేము రిప్రజెంటేషన్ ఇచ్చినా పక్కన పడేసేది. అట్లా కాకుండా ఇప్పుడు మన సీతక్క గారు ఉన్నారు, మన సీఎం గారికి కూడా ఇది ఒక సెంటిమెంట్ అన్నట్టు. ప్రతి ఒక్కటి మన రేవంత్ రెడ్డి సీఎం గారు ఇక్కడి నుంచే మొదలైంది. అందుకని ఇది ఒక సెంటిమెంట్గా భావించి గుడి నిర్మాణం అనేది చేపట్టడం జరిగిందండి. సార్ మీరు కూడా బీజేపీ నాయకులతో కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చే ప్రయత్నం చేస్తారు. మీరు సుప్రీంకోర్టు వరకు కూడా సరే వేరే అంశాల మీద కూడా వెళ్ళడం జరిగింది. దీనికి సంబంధించి కేంద్ర నాయకత్వం గిరిజన జాతర, పెద్ద కుంభమేళ తర్వాత ఇంత పెద్ద జాతర, గిరిజన జాతర మొట్టమొదటిది. దీనికి జాతీయ పండుగ గుర్తించడం కానీ, ఇంకేదైనా ఏర్పాట్లు చేయడం కానీ, నిధులు విడుదల చేయడం కానీ, అట్లాంటి ఆలోచన చేయించే ప్రయత్నం చేస్తున్నామండి. అయితే కేంద్రం నుంచి నిధులు విడుదల అవుతున్నాయి అంటున్నారు, కానీ మరి అవి ఎక్కడ పోతున్నాయో ఎక్కడికి వస్తున్నాయో తెలియదు. ఈ గుడికి మాత్రం ఇంతవరకు రాలేదు. మరి ఈ గుడి పేరు చెప్పుకొని ఇంకెవరన్నా ఇంకా మధ్యదారి మళ్ళిస్తున్నారో మనకు అర్థం కావట్లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి పెడితే, ఇంకా అంటే సెంట్రల్ గవర్నమెంట్ దృష్టి పెడితే ఇంకా మన మేడారం జాతర అనేది ప్రపంచంలోనే పబ్లిసిటీ పొందుతుందని పూజాల సంఘం తరఫున నా యొక్క మనవండి. సీఎం గారికి అంటే నాట్ ఓన్లీ డెవలప్మెంట్ అని మీరు అన్నారు, అది కాకుండా ప్రత్యేకంగా వారి దృష్టికి తీసుకోవాల్సిన అంశాలు ఏమైనా ఉన్నాయా? ఏం లేదండి, మీరు కానీ మేము కానీ. అవును, ఏం లేదండి. ఇక్కడ మనకు అంటే దాదాపుగా అన్ని శాశ్వతం చేస్తున్నారు. ఇంకా శాశ్వత కట్టడాలు కావాలి. షెడ్లు అయినా కూడా, మీకు డ్రింకింగ్ వాటర్స్ అయినా కూడా
ముఖ్యంగా ఏంటంటే మేడారంలో హాస్పిటల్ అనేది లేదు. ఒక 500-1000 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని సపరేట్గా ఇక్కడ శాంక్షన్ చేపియండి. ఎందుకంటే ఈ చుట్టుపక్కల దాదాపు 25 గ్రామాలు ఉన్నాయి. వాళ్ళు వర్షాకాలం వచ్చిందంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఏటూరు నగరము, ఇటు పస్రా, మొలుగుపోయే ఆ క్రమంలో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ మారుమూల గ్రామాల నుంచి అటు పోవాలంటే ప్రత్యేకంగా హాస్పిటల్ ఒక శాంక్షన్ చేపియండి. ఇంతమంది భక్తులు వస్తున్నారు, ఇక్కడ హాస్పిటల్ లేకపోయేసరికి వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది కలుగుతుంది. నా యొక్క మనం ఏంటంటే నా డిమాండ్ కూడా హాస్పిటల్ శాంక్షన్ చేయండి. ఈ చుట్టుపక్కల సులభ్ కాంప్లెక్స్ కూడా పడకలైనా ఒక హాస్పిటల్ అయితే ఉండాలి. ఎన్ని పడకలైనా సరే ఒక హాస్పిటల్ అయితే ఉండాలండి ఇక్కడ. అరుణ్ గారు, లాస్ట్లీ అంటే ఇక్కడ కూడా మేము గతంలో ఎవరైనా తెలుసు పూజా విధానాన్ని ఎప్పుడు అడగబోయే ప్రశ్నించే సాహసం కూడా చేయము. కానీ ఒక వెదురు కట్టని ఎందుకు అంత ప్రధానంగా ఉంటుంది? వెదురు బొంగు దానికి సంబంధించింది కానీ ఎందుకు చెప్పండి. అయితే ఏంటంటే మనము అమ్మవార్లకు ఇక్కడ అమ్మవార్లకు రూపం అనేది ఉండదు. ఆ వెదురునే అమ్మవార్లకు చిహ్నంగా భావించి అంటే బుధవారం రాత్రి పూట అడవికి వెళ్ళి ప్రత్యేకంగా పూజలు చేసిన తర్వాత గురువారం ఉదయం అంటే ఉదయం పూట సూర్యకిరణాలు పడే క్రమంలో అమ్మవార్లను అంటే ఆ వెదురు వనాన్ని తీసుకొచ్చి గద్దెలలో ప్రతిష్ఠిస్తామండి. ఎందుకంటే అమ్మవారిని చిహ్నంగా భావిస్తాం కదా, అందుకే ఆ వెదురుని అంత ప్రాముఖ్యంగా మనము భావిస్తామండి. సరే, తెల్ల బట్ట కూడా ప్రాధాన్యత వహిస్తుందా? తెల్లగుడ్డ కూడా, తెల్లగుడ్డ, ఎర్రగుడ్డ, పచ్చగుడ్డ కూడా ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది. అమ్మవారికి ఎరుపు అనేది చాలా ముఖ్యమండి. ఎందుకంటే అమ్మవారిని వశపరచుకోవాలన్నా, అమ్మవారిని శాంతించాలన్నా అమ్మవారికి ఎరుపు అనేది పెట్టాలి. ఇంకోటి చూస్తుంటే ఏంటంటే మన ఆదివాసీ సాంప్రదాయాలే కానీ ఇటు మనం పూజించే అమ్మవార్లకే కానీ గ్రామ దేవతలకే కానీ హలాల్ అనేది ఉండదండి. హలాలు అసలు అది నిషిద్ధము. లాస్ట్ ఇయర్ అయింది కావాలి. ఎందుకంటే మనం ఇతరులను మనం గౌరవిస్తాం, ఇతరుల సాంప్రదాయాల ఆచారాలను మనం గౌరవిస్తాం. కానీ వేరే సాంప్రదాయాల ఆచారాలను నా గుడిలో రుద్దడం అనేది అది మాత్రం నేను ఒప్పుకోనండి. అట్లాంటివి ఉన్నా కూడా మానుకోండి. ఎందుకంటే మనది సాంప్రదాయం కాదు, హలాల్ అనే సాంప్రదాయం అసలు మేడారంలో కాదు. ఎందుకంటే చూడండి, మీరు భక్తులు మీరు పెట్టుకునేదే మొక్కు, కోళ్ళైనా కూడా మేకలైనా కూడా అమ్మవాళ్ళకి మీరు మొక్కు, మీరు హలాల్ చేస్తే ఆ మొక్కు అమ్మకి ఎట్లా జరుగుతుంది? అది ఎంగిలితో సమానమైద్ది. మీరు పెట్టే మొక్కు హలాల్ చేస్తే అమ్మవారికి అది ఎంగిలితో సమానమైద్ది. ఎక్కడితో ఎంగిల్ తీసుకొచ్చి అమ్మవారికి మీరు ఎట్లా పెడతారు? మీరు మొక్కు చెల్లించినట్టు ఏముంటుందండి? అందుకని హలాల్ అనేది నిషిద్ధం అండి. హలాల్ అయితే మనకు ఉండదు. ప్రధాన పూజారి, మీరు ఒక విషయం గమనించండి. పోలీస్ అధికారులు ఏం చెప్తున్నారంటే అన్య మతస్థులు దుకాణాలు మాత్రమే పెట్టుకుంటున్నారు, వారిని మేము వారించలేమని వారంటున్నారు. కానీ గత జాతర ఈ జాతరల సమస్య ఏమిటంటే కొంతమంది హిందూ భక్తులు కూడా ఇవాళ గొడవ జరిగింది, ఆగ్రహం వ్యక్తం చేస్తారు, అలా చేస్తున్నారని. ఈ అన్ని విషయంలో పరిశీలిస్తే మీకేమనిపిస్తుంది? అదేనండి, అసలు ఏంటంటే ఇప్పుడు ఇతరుల మతస్థులు వాళ్ళ ఆచారాలు వాళ్ళు కట్టుబాట్ల గురించి వాళ్ళు చాలా క్లారిటీగా ఉన్నారు, చాలా మొండిగా ఉన్నారు. షాపుల విషయంలో మీరు ఏమనిపిస్తుంది? షాపుల విషయం ఎందుకంటే జీవనోపాధి ఏదన్నా వ్యాపారాల పరంగా ఉండండి. ఎందుకంటే ఇంత పెద్ద జాతర పెట్టుకోండి, ఇబ్బంది ఏం లేదు. ఎందుకంటే అందరూ కోటి కోసం కూటి తిప్పలు అన్నట్టు ఏదో షాపులు పెట్టి బతుకుతున్నారు. కానీ ఏంటంటే హలాల్ అనేది మాత్రం నిషిద్ధం కదా. అది మన ఆచారాలు మన కట్టుబాట్లను గౌరవించండి, ఆదివాసీ సాంప్రదాయాలను గౌరవించండి. అంతేగాని ఇతరుల మతస్థుల ఆచారాలను మాత్రం రుద్దకండి. మీ దృష్టికి వచ్చిన వాటి ఇప్పటివరకు ఏమైనా వచ్చాయా? వస్తే పోలీస్ అధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉందా? నా దృష్టికి చాలా వచ్చాయండి. నాకు తెలియదు ఏంటంటే ముఖ్యంగా ఈ హైదరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్లో ఉండేవాళ్ళు హిందువులు కూడా ఈ హలాల్ చేయించుకుంటారు. ఏంటంటే మీ హలాల్ లేనిదే మాది ముద్ద దిగదు, మాకు హలాలే కావాలంటారు. ఎందుకంటే మనం ఒకరి ఆచారాలను మనం గౌరవిస్తాం, కానీ మనం హలాల్ తినడం ఏంది? సమ్మక్క దేవునికి వచ్చిన తర్వాత నువ్వు మొక్కు పెట్టుకున్న తర్వాత హలాల్ చేయడం ఏంది, హలాల్ తినడం ఏంది? అదొక పాయింట్. ఇంకో పాయింట్ ఏంటంటే 30-40 మంది దోస్తులు వస్తారు, దాంట్లో ఒకడు తినడు, హలాల్ చేసింది ఒకడు, హలాలే కావాలి వానికి. ఈ 20-30 మంది కోసం హలాల్ చేపిస్తారు. అదే 20-30 మంది కోసం మనం పెట్టిన ప్రసాదాన్ని వాడు తినొచ్చు కదా. అంత దోస్తానం ఉంటే అది మనం ఇతరుల మతస్థుల ఆచారాలను గౌరవిస్తాం, కానీ మా గుళ్ళో మాత్రం రుద్దకండి.